ఇక లిక్కర్ ద్వారా అధ్యక్ష గత ఏడాది 20,000 కోట్ల వరకు రాబడి వస్తుంది అనుకుంటే 25,000 కోట్ల పైగా ఆదాయం సమకూరింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం మొత్తం లిక్కర్ మీద నడుస్తుందని స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం బెల్ట్ షాపులు పెంచడం ద్వారానే లిక్కర్ రెవెన్యూ పెరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తూ తెలంగాణలో లిక్కర్ స్టేట్ గా మారుస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ రెవెన్యూ మరో 2,000 ఇంకా పెరుగుతున్నట్టుగా ఈ అంచనాలో చూపిస్తున్నారంటే బెల్ట్ షాపుల్ని మీరే పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ని మరి పెంచి పోషించడమే కాకుండా లిక్కర్ పెంపకాలు పెంచుతూ ఆదాయం వెంట పడ్డారంటే ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడుతున్నాం. చాలా మరి బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మొన్న చెప్పినట్టుగానే ఇందాక చెప్పినట్టుగానే తెలంగాణలో ఈ అప్పుల పాపంలో ఇద్దరు భాగస్వాములు, మొదటి ముద్దాయి టీఆర్ఎస్ అయితే రెండో ముద్దే కాంగ్రెస్ అని చెప్పాం అధ్యక్ష. ఆ మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ తెచ్చింది తామే అంటే ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఇచ్చింది పార్లమెంటు. అయితే తెలంగాణను అప్పుల్లో ముంచింది మాత్రం బీఆర్ఎస్ పాలనని. అందుకే తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి అప్పుల పాపంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడిస్తే రేపు మీరు కూడా రెండో ముద్దాయిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ బాటలో కొత్త రుణాలు తెస్తూ తెలంగాణ అప్పుల ఊపులో నెడుతూ కాంగ్రెస్ మరి రెండో ముద్దాగా మారుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అప్పులు పెరుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ఎగగొట్టే చూస్తే మాత్రం ఈ పార్టీని అధికారం కొనసాగే నైతిక అర్హత ఉండదు. ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.